ఉచిత ఐవీఎఫ్ ఐయుఐ కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సూపర్ ఉంది. పథకాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. మాకంతా ఉన్నాయి. జగన్, జై జగన్. ఎందుకంటే ఆటో వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, చిన్నపిల్లలకి స్కూల్లో డబ్బులు ఇచ్చారు, అమ్మఒడి అవి పెట్టలేడు కదా బాబు పథకాలు. ఆయన ఏమి ఇచ్చాడు? ముగ్గులు తెంపేసి పసుపు కుంకుమ పెట్టాడు పిల్లలకి, అక్కడికి. ముగ్గులు తెంపేసి అక్కడికి పసుపు కుంకుమ పెట్టాడు. అది ఆయన పథకం 10,000 రూపాయలు. అది ఇన్స్టాల్మెంట్కి ఇచ్చాడు. మళ్ళీ అప్పుడు 3,000, అప్పుడు 3,000 ఇన్స్టాల్మెంట్ ముఖ్యమంత్రి. దానికి ఏం చెప్తావు చెప్పు. మా వద్దు రౌడీ, అందరూ జనాలు రౌడీలు అయిపోయింది. ఇప్పుడు రౌడీ రాజు అని అనుకుంటున్నాడు, పడినోడు ఇవిడే అంటాడు ఆ మాట. నువ్వే పని చెప్పు, అప్పుడు చెప్తా. నువ్వా బాగుంటుంది, సర్వీస్ చేస్తారు బాగా. ఇళ్ళకు జర్నీ తీసుకుపోతున్నారు. నేను పోయేదిలే, ఏమాసుకు పోయే పనిలే, సరిగ్గా బాగుంటాయి, బ్రహ్మాండంగా ఉంటాయి. ఇంతకుముందు రోజు తిరిగేవాళ్ళం ఆయన ఆఫీస్కి 10 సార్లు. 7 నుంచి 10 కిలోమీటర్లు పోయేవాళ్ళం. ఇప్పుడు ఇంటి పక్కనే ఉంది సచివాలయం. అది ఆయన వస్తారు, 3 పెడతారు ఈసారి. అంతకుముందు 1 పెట్టాడు, ఇప్పుడు 3 పెడతాడు. మూడు పెట్టేస్తారు అని. అది ఆయన వస్తే ఆయన ఏం వస్తాడు? ఆయన ఏం కానీ 3 లక్షల కోట్లు కట్టలేకపోయినాడు. బ్యారేజీలు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి 300 బ్యారేజీలు 2 బ్యారేజీలు 300 కోట్లు కదా, దానికి ఖర్చు పెట్టలేకపోయాడు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి. దానికి ఏం చెప్తున్నా చెప్పు. దానికి రేపు నాకు కట్టేసి ప్రారంభం చేసి చూసావు బ్యారేజీలో కంప్లీట్ చేశారు కదా. ఆయన 5 ఏళ్ళు ముఖ్యమంత్రి కట్టలేకుండా దింపలేడు కదా. ఆ ముగ్గులు చెప్పేసి అప్పచెల్లకి పుస్తకం పెట్టాడు 10,000. ఆ 10,000 కూడా ఇల్లు సరిగ్గా. నాకేం చెప్తావు చెప్పు. వద్దు బాబుకి రెస్ట్ ఇస్తాను ఇంకొక 10 ఏళ్ళు, అప్పుడు వెళ్ళిపోతారు బయట. ఓడిపోతే ఏంది? ఓడిపోతే కూడా చెప్పేస్తాను. అప్పుడే ఓడిపోయింది మళ్ళీ. ఏమి బాగానే ఉంటుంది బాబు పరిపాలన, జగన్ పరిపాలన. ఆ ఇల్లు మా హౌస్ పరాల్లో ఇల్లు ఫ్రీగా ఇచ్చారు గవర్నమెంట్ ప్రజలకి. ఆయన డబ్బులు అప్పులు చేసి కట్టే ఇస్తూ ఉన్నాడు. ఆ 10 ఇల్లు కూడా అప్పు ఇవ్వాలా పేదవాళ్ళకి. జగన్ ఊరికి ఇచ్చాడు ఇల్లు ఫ్రీగా, డబ్బులు ఊరికి లేకుండా. బాగానే చూడదు. ఈయనంత డబ్బులు ఇమ్మంటాడు వాడికి. మీ బాబు అయితే డబ్బులు ఇమ్మంటాడు పట్టాలు ఇవ్వాలంటే ఇళ్ళకి. ఆయన ఇల్లు కట్టిస్తే డబ్బులు ఇమ్మన్నాడు బ్యాంక్ లోన్లు పెట్టి. ఈయన జగన్ ఊరికి ఇచ్చేసాడు ఫ్రీగా. ఏది మంచిది అంటారు? పేదవాడు 300 పెట్టి కట్టుకోలేడు కదా, 3,000 పెట్టి నెలకి. ఆ 3,000 బాడుకో ఉంటుంది బయట. అదే వాడు ఫ్రీగా ఇచ్చాడు ఇల్లు అందరికీ. సింగిల్ బెడ్రూమ్ ఇళ్ళని. ఆ సింగిల్ బెడ్రూమ్ తీసుకుని ఇల్లు వేయకుండా ఓటేటుంటారు. ఆటో వాళ్ళు 40,000 ఇచ్చారు, 50,000 ఇస్తారు రేపు మొత్తం. 50,000 మేము ఎట్టకుండా ఉంటాం ఓటు. మా పిల్లలకి అమ్మ డబ్బులు ఇచ్చారు, ఇవ్వకుండా ఎట్లా ఉంటాము? కడుపు తిన్నా కడుపు నోరు కడుపు పెట్టుకొని ఎట్లుంటావు చెప్పండి. నువ్వే పని చెప్పు, ముందు చెప్తా నీకు. బాబు వేస్ట్, ఏం చేయము బాబు. అప్పుడే నా ఇల్లు ఎదుగు తిన్నాడా బాబు? దగ్గర తింటే జగను ఏం ఓటు ఎందుకు వేస్తాము? ప్రజలకే ఇచ్చే డబ్బులు. కరువు కాలంలో అమ్మఒడి అప్పుడు ఆ డబ్బులు లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకి అప్పులు చేసి ఆయన దెంగ తింటే అప్పుడే నువ్వు మాట బాగుంది. జగన్ ఏం తినలేదు కదా అప్పుడు అప్పు చేసి. పేదవాళ్ళకి ఇచ్చాడు కదా. పెంచుకున్నాడు. తాగబాకు నువ్వు తాగమన్నాడా? నువ్వు తాగబాకు. నువ్వు అదుపులో పెట్టుకో. నువ్వు అదుపులో పెట్టుకుంటా. నేను దాకా అలవాట్లేదు. నాకు ఆటో 20 ఏళ్ళ నుంచి తాగుతాను, 25 ఏళ్ళ నుంచి ముందు అలవాట్లేదు. అది నా మెంటాలిటీ అంతే. ఎవరు? మా ఎమ్మెల్యే కోటరెడ్డి సూపర్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఆయన ఎమ్మెల్యే. అది ఆయన అదృష్టం. అది ఆయన జిల్లా చేస్తూ అది. అది పప్పుకి ఏమంటావు ఓటు చెప్పు. పప్పుకి ఆడేయమంటావు ఓటు. ఆటో వాళ్ళకి 30,000 ఇచ్చాడు ఇప్పుడు ఏ గవర్నమెంట్లో అన్నా. ఇన్ని సంవత్సరాలు ఆయన ఇచ్చాడు 350 రూపాయలు. కేసులు తప్పు చేస్తారు. ఆయన తప్పు చేస్తారు. లైసెన్స్ లేకుండా బండి తోలుతా రాయకుండా తప్పు చేసినప్పుడు తప్పు చేయకుంటే రాయరు. ఇప్పుడు నాకు లేవు ఫైన్లు రాయలా. అది ఏమంటావు? ఎవరు తప్పు చేసినప్పుడు రాస్తారు, తప్పు చేసినప్పుడు రాయకుండా. సూపర్, బ్రహ్మాండంగా ఉండదు బాస్.
అందరికీ అందుతున్నాయి అంటారు సార్? అయ్యో నాకు తెలియదు. సో పథకాలు అన్నీ బాగుంటాయి కాబట్టి అన్నీ బాగుంటాయి. జగన్ గారు పరిపాలన కూడా బాగుంది. ఏంది మంది అది ప్రతిపక్షాలు ఏమంటారు? ఓన్లీ వైసీపీ అందుతున్నాయి, మిగతా వాళ్ళకి అందట్లేదు అంటున్నారు. అవన్నీ మనకు తెలియదు. మొత్తానికి బాగుంది. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంటారు? కొత్తగా పెట్టారు, కొంచెం గందరగోళంగా ఉంటుంది కదా, కొత్తగా పెట్టారు కాబట్టి. సచివాలయ వ్యవస్థ ఉంది, ఎలా ఉంది సార్? అదే 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 ఇంతకుముందు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగే వాళ్ళు, ఇప్పుడు సచివాలయ వ్యవస్థ పెట్టారు, ఎలా ఉందంటారు? దానికి దీనికి తేడా కొంచెం ఇంకా అడ్జస్ట్ కాల జనాలు దాంతో. అది కొంచెం వాళ్ళు కోయిసైడ్ కావాలి. అడ్జస్ట్ చేస్తారంట. ఆ వ్యవస్థ కొంచెం మొత్తం వాళ్ళ మీద భారం పడుతుందని వాళ్ళ ఫీలింగ్ అనుకుంటున్నా నేను. అంతవరకే. మళ్ళీ ఎవరు రావాలంటారు సార్? అది మనం ఎట్ట చెప్తాం బాస్, జనాలు ఎట్ట కోరుకుంటున్నారు ఏమో. కొంచెం నలగతున్నారు, అది మటుకు వాస్తవం. అది కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోద్ది. మీ ఎమ్మెల్యే గారు ఎలా పనిచేస్తున్నారు? మా ఎమ్మెల్యే గారు బాగానే పనిచేస్తున్నారు. వస్తున్నారు కదా, అనిల్ కుమార్ కదా ఇది కదా, ఇది అనిల్ కుమార్ కదా, ఎలా పనిచేస్తారు? బాగానే మళ్ళీ గెలుస్తారంటారు ఆయన? మనం ఎట్ట చెప్తామండి. వస్తున్నారు, బాగానే తిరుగుతున్నారు. యూత్కి అందుబాటులో ఉండడం ఒకటే కదా కావాల్సింది. అది ఎట్టా ఉంటున్నారు. అనిల్ గారు కానీ లేకపోతే రూప్ కుమార్ గారు కానీ ఉంటున్నారు కాబట్టి వాళ్ళ హవా ఎటు నడిస్తే అట్టే కదా. అది ఈ మధ్యకాలంలో సంగం బ్యారేజ్ని అలానే నెల్లూరు బ్యారేజ్ని ఓపెన్ చేశారు జగన్ గారు. ఎలా చూడొచ్చు అంటారు? చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్ని కంప్లీట్ చేశారు. అది సంతోషమే కదా సార్, సంతోషమే కదా, సంతోషం. ఆ రుణం తీర్చుకుంటారంటారా నెల్లూరు ప్రజలు? జగన్ గారికి ఆ రుణం తీర్చుకుంటారంట. తీర్చుకోవాలి. అది ఇంకా తర్వాత వాళ్ళ మీద ఉంటుంది. అది టీడీపీ జనసేన కలిసి ఎలా ఉండబోతుంది సార్? ఒకవేళ వైసీపీ నష్టమంటారు, లాభం అంటారు? రెండు పార్టీలు కలిసే లాభం ఎట్టవుతుంది సార్. ఇంకో పార్టీకి కొంచెం కష్టం కదా, అది కొంచెం కవర్ చేసుకోవాల్సి వస్తుంది. మాకేం అనిపించలేదండి. కూరల రేట్లు అన్ని రేట్లు చూస్తే దారుణంగా ఉన్నాయి. ఏది చెప్పుకోలేని పరిస్థితి. పథకాలు ఇచ్చిన తర్వాత అవి దాని తర్వాత దేనికి యూజ్ లేదండి. అంతే సింపుల్. ఎవరు రావాలంటారు? మాకు ఐడియా లేదు. ఎవరు వచ్చినా పాలన బాగా చేస్తే బెస్ట్ అంతే. చంద్రబాబు వచ్చారు. నేను ఎవరితో పోల్చట్లేదు. ఏ పాలన వచ్చినా అందరూ బతికేటట్టు ఉంటే చాలు. ఏ పాలన అంటే ఇది బతికే స్థితిలో లేదంటారు ఈ పాలన. స్థితి అని కాదు, ధరలు పెంచినప్పుడు మనం ఏది అదుపులో తెచ్చుకోలేం కాబట్టి అది చాలా టఫ్ ఉంటుంది. పథకాలు ఎలా ఉన్నాయి ఏంటన్నా? పరిపాలన సూపర్గా ఉంది. పరిపాలన ఏం రిమార్క్ ఏం లే. జగన్ వచ్చిన తర్వాత ఇప్పుడు కొన్ని లావాదేవీలు కూడా అన్నీ జరుగుతూ ఉన్నాయి. పేదలకి ఏమైనా పెన్షన్లు, హాస్పిటల్లో లోకల్లో ఎమర్జెన్సీ ఏమైనా ఇమీడియట్లీగా తీసుకుంటా ఉన్నారు. ఆ పథకాల ద్వారా, ఆరోగ్య పథకం ద్వారా ఎంతోమంది, మా అమ్మ కూడా ఒక ఆపరేషన్, 2 ఆపరేషన్ సర్జరీలు చేసాం. బాగా 40 లక్షలు, 2 లక్షలు యాడిని తెస్తాం మా లాంటి వాళ్ళు పేదోళ్ళ. ఆరోగ్యశ్రీ ద్వారా వెళ్ళిపోయినాం. మా నాయనకి కూడా ఆరోగ్యశ్రీ ద్వారా హెల్త్కి బాగా చూస్తున్నారు. ప్రతి ఒక్కటి బాగా చూస్తున్నారు. ఏం ఇబ్బంది ఏం లేదు. జగనన్న పరిపాలనలో అన్నీ బాగానే ఉంది. వాలంటీర్లు సచివాలయంలో కరెక్ట్గానే పనిచేస్తున్నారు. ఇప్పుడు అద్భుతంగా ఉంది. అదైతే నిలబడుకోవాలా. వీళ్ళైతే నేరుగా పింఛన్ డబ్బులు ఇంటికి తెచ్చిచ్చేస్తున్నారు. పెద్దోళ్ళకి తలుపు తట్టి 1 గంటకంతా 1వ తేదీ అంటే 1వ తేదీ కరెక్ట్గా ఇచ్చేస్తారు. వాళ్ళు ఆ 10వ తేదీకి ఇస్తారు. అంటే చంద్రబాబు కూడా నేను కూడా పథకాలు పెట్టాను చాలా వచ్చేటి అంటున్నారు. ఆయన కూడా ఆయన చేశాడు, ఈయన చేశాడు. ఈయనది ఒక రవ్వ ఎక్కువ చేశాడు. ఎవరిని తక్కువ చేయకూడదు. ఈయన ఎక్కువ చేశాడు జగన్ అన్న. ఎవరిని గెలిపిస్తారంటారు? మళ్ళీ వచ్చేది జగనే కదా వస్తాడా, ఇంకెవరు వస్తారా? మీ ఎమ్మెల్యే గారు మధుసూదన్ రెడ్డి. మాది కాళహస్తి, శ్రీకాళహస్తి. మధుసూదన్ రెడ్డి సూపర్గా పనిచేస్తాడు. మన లాక్డౌన్లో కూడా చాలామంది కూరగాయలు ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి పేదలకంటే ఆడాడుకు వెళ్ళిపోతాడు ఆయన. ఎంత దూరం అయినా ఆదుకుంటాడు. ఆపద వస్తే ఫోన్ చేసినా, ఏం చేసినా, ఏదైనా ఇబ్బంది ఉన్నా సరే ఈ మార్గా వీళ్ళకి పెళ్ళైన కొత్తగా ఉండే వాళ్ళకి బీరువా, మంచం ప్రతి ఒక్కటి కూడా ఇచ్చినాడు. ప్రతి ఒక్కటి సౌకర్యం చేస్తాడు, కల్పిస్తాడు మాకు మధుసూదన్ రెడ్డి మాత్రం. మధుసూదన్ రెడ్డి మళ్ళీ కూడా
మా ఊర్లో మసూదన్ రెడ్డి. ఏమైనా పవన్ కళ్యాణ్కి ఏమైనా ఛాన్స్ ఇస్తారా? ఒకవేళ జగన్ గారిని చూశారు, చంద్రబాబు గారిని చూశారు, పవన్ కళ్యాణ్ ఏమైనా ఛాన్స్ ఇస్తారా నెక్స్ట్ సీఎంగా? ఆయన అదృష్టం కదా, మనం ఏం చేస్తాం, వచ్చేది రాంది పవన్ కళ్యాణ్ గారు అదృష్టం. టీడీపీ జనసేన కలిస్తే వైసీపీకి ఏమైనా నష్టం జరుగుతుందంట? ఎందుకు జరుగుతుంది నష్టం? ఎవరికి నష్టం ఏం జరగదు. ఏమైనా తగ్గడం అలాంటి ఏమైనా ఉంటుందంట? నెక్స్ట్ వచ్చేది కూడా వైసీపీ వచ్చేది. వైసీపీ తప్ప నుంచి ఏం వస్తుంది? ఇంకే పార్టీ కూడా మెయిన్లో లేదు, జగన్ పార్టీ వస్తుంది. జగన్ గారి పాలన ఎలా ఉంది? చాలా బాగుంది జగన్ గారి పాలన, ఎక్దమ్ చాలా మంచిగా ఉంది, ఇబ్బంది లేదు. ఇప్పుడు వచ్చేసి అది ఓపెనింగ్ చేసుకున్నారు కదా, సంఘం మ్యారేజ్ చాలా మంచి పని చేశారు. ఇప్పుడు అది మొత్తం ట్రాఫిక్ క్లియర్ అయిపోయింది, బాగా నీట్గా ఉంటుంది, నో ప్రాబ్లం. జగన్ జిందాబాద్. ఇంతకుముందు ప్రాజెక్టు చాలా రోజులు అండి, ఎప్పుడో వైఎస్ఆర్ కట్టించినప్పుడు ఓపెన్ చేశారు, ఇంతవరకు పూర్తి చేయలేదు. జగన్ గారు పూర్తి చేశారు, ఎలా చూడొచ్చు అంటారు? చాలా మంచిది అన్న, ఏదం ఫుల్ హ్యాపీ. రైతులు 5 లక్షల ఎకరాలకి నీళ్లు చేకూరుతాయి ఇప్పుడు, రైతులు హ్యాపీగా ఉంటారంట? ఏకదం ఫుల్ హ్యాపీ, అందరూ జనాలు చాలా ఖుషిగా ఉన్నారు. ఇక్కడ మీకు ఏమైనా పథకాలు అందుతున్నాయి? నవరత్నాలు అది చాలా బాగుంది, నో ప్రాబ్లం. ఇక్కడ వాలంటీర్లు జగన్ ఈ పిల్లలకి అమ్మఒడి కూడా ఇస్తున్నారు, అది చాలా బాగుంది. అది దానివల్ల యూజ్ అంటారా? బాగా యూజ్ అవుతుంది, బాగా యూజ్ అవుతుంది. అంటే జనాల్ని సోమరిపోతులు చేస్తున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి, అంటే ఆ డబ్బుల వల్ల సోమరిపోతులు అవుతారంటారా? అది తెలీదు. ఓకేనా, మళ్ళీ ఎవరిని గెలిపించుకుంటారంట? జగనే బాగుంది. మీ ఎమ్మెల్యే గారు అది సిటీనా? కోవూర్ ఎమ్మెల్యే ఎలా పనిచేస్తారు? బాగా పనిచేస్తుంది లోపల. పర్సన్ కుమార్ రెడ్డి బాగానే పనిచేస్తారు, బాగా పనిచేస్తున్నారు, రోడ్ అన్నీ పెడుతున్నారు, నీట్గా ఉంది. ఏమైనా వచ్చినా బాగానే, ఏమన్నా సమస్యలు వచ్చినా కానీ పలకరిస్తే అడిగితే చేసి పెడతారు. పర్సన్ కుమార్ చూస్తున్నారు, ఇబ్బంది లేదు. మళ్ళీ గెలిపించుకుంటారు. ఓకే. జగన్ గారి పాలన ఎలా ఉంది ఏంటి సార్? సార్ బాగానే ఉంది, ఇబ్బంది అనేది బాగానే ఉంది. పథకాలు ఎలా ఉన్నాయి సార్? అందరికి అందుతున్నాయి? అందరికి అందుతున్నాయి అంటారా? అంత పర్వాలేదు, అంటే ఓన్లీ వైసీపీ వాళ్ళకి అందుతున్నాయని ప్రతిపక్షాలు అంటున్నాయి, ఎలా చూడొచ్చు? మనకేం తెలియదు, మాకు దీని వరకు అయితే కొంచెం పర్వాలేదు. పనితీరు ఎలా ఉంది? వాలంటీర్ల పనితీరు ఎలా ఉంది సార్? వాలంటీర్ల పనితీరు ఎలా ఉంది? క్వాలిటీలో కూడా ఇబ్బంది లేదు సార్, బాగానే ఉంది. ఇప్పుడు సచివాలయ వ్యవస్థ పెట్టారు, ఇంతకుముందు ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటే, అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడే బాగానే ఉండాల, ఇప్పుడు అన్ని అంతకి దీనికి సరిపడా అందరూ బాగానే ఉండరు. ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రజల వద్దకే పాలన అంటారా దీన్ని? పర్వాలేదు సార్, ప్రజల వద్దకే ఇబ్బంది ఏం లేదు. వాలంటీర్లు వాళ్ళు కూడా బాగా సలహా చెప్పడం చేయడం అన్నీ బాగానే ఉంటాయి. మళ్ళీ ఎవరు రావాలంటారు? అది నేను చెప్పేది సార్, అది మనకు ఇదైతే అన్ని విధాలా బాగానే ఉంది. ఇప్పుడు సచివాలయాల గురించి మిగతాది మనకంతా. మీ ఎమ్మెల్యే గారు ఎవరండి? మాకు అనిల్ కుమార్ యాదవ్ గారు. ఎలా పనిచేస్తున్నారు అనిల్ కుమార్ యాదవ్? ఏం సార్, మనకైతే ఆయన మినిస్టర్ ఉన్నప్పుడు కూడా మాకు వేసిన గారు 10 సార్లు వచ్చిండు. మాకు ఆడ బాగా బ్రాహ్మణ్స్కి కానీ, రెండోది వెంకటేశ్వర టెంపుల్కి కానీ ఏదైనా కార్యక్రమాలు బాగానే చూసి. డెవలప్మెంట్ ఎలా చేస్తారు? డెవలప్మెంట్ పర్వాలేదు సార్, మాకు కార్పొరేటర్ కూడా కత్తం ప్రతాప్ రెడ్డి మాకు బాగానే. ఇప్పుడు నెల్లూరు బ్యారేజీ రెండు కంప్లీట్ చేశారు మొన్ననే. కంప్లీట్ చేసినంటే దాని మీద కూడా అనిల్ కుమార్ యాదవ్ గారు బాగానే చూశారు కదా సార్, బాగానే పోరాడినారు, ఇబ్బంది లేదు. గౌతమ్ రెడ్డి పేరు పెట్టినందుకు ఇంకా మాకు చాలా సంతోషము. అది మళ్ళీ గెలిపించుకుంటారంట మీ నియోజకవర్గం నుంచి? పోరాడతాము, దాన్ని బట్టి ఇంకా మనం ఏం చెప్పలేము. అది మన ప్రయత్నం అయితే మనం చేస్తాం. జగన్ గారి పాలన ఎలా ఉంది? బాగుంది నాయన. పథకాలు ఎలా ఉన్నాయి? అన్నీ బాగానే ఉండే, మాకు కూడా బాగా జరుగుతున్నాయి, బాగానే ఉన్నాము. పిల్లలకు కూడా బాగానే పోచాపం చేస్తున్నాడు, మాకు పెద్దోళ్ళకి పోచాపం చేస్తున్నాడు, బాగానే ఉన్నాం. అంటే పింఛన్లు కూడా ఇస్తున్నారు ఇంటికి వచ్చి? ఇస్తున్నారు. ఎలా ఉంది? ఇంతకుముందు పింఛన్లు ఇంటికి ఇచ్చేవాళ్ళు కదా, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగా ఇస్తున్నారు. దీనివల్ల బాగానే లాభం అంటారా? మాకు ఏం మంచిదే, ఈసారి వచ్చినా కూడా బాగానే ఉంటుంది. వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు? ఆ వాలంటీర్లు కూడా బాగా చేస్తున్నారు. సచివాలయాలు పెట్టారు, ఇంతకుముందు ఎంఆర్ఓ ఆఫీసులు పెట్టింది. అప్పుడు అంతకు ముందు జరిగేది అంతా ఇప్పుడు బాగా జరుగుతున్నారు, బాగా జరుగుతుంది. వాలంటీర్లు కూడా బాగానే చేస్తున్నారు. మళ్ళీ ఎవరు రావాలంటారు? మాకు జగనే రావాలి. ఎందుకన్నా? మాకు బాగా చేస్తున్నాడు. మా పేద సాదరికి అన్ని ఒక్కరు దాహం బాస్తున్నాడు, మా బతుకు తిరిగిస్తాడు. అంటే 10 రూపాయలు పథకాల ద్వారా ఇచ్చి 100 రూపాయలు లాగుతున్నారని ఆరోపిస్తున్నారు. అవన్నీ ఏమి లేదులేండి సార్, కాకపోతే అనుకుంటా ఉంటారు అంతే. అంతే అంటారా? ఇంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు ఇలాంటి పథకాలు ఏం రాలేదు. మాకు వాళ్ళ నాయన ఉన్నప్పుడు మాకు బాగానే చేశాడు, ఇప్పుడు ఈ నాయన ఎక్కినాక బాగానే చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మేము ఏమి ఎరగం లేనాయన. మళ్ళీ రావాలంటారా? మళ్ళీ రావాలా. చంద్రబాబు ఛాన్స్ ఇవ్వరా నెక్స్ట్? పవన్ కళ్యాణ్ కూడా వస్తా అంటారా నెక్స్ట్? మాకొద్దు,